మనకు బాగు అంటే ఒక ఉద్యోగం అనే ఒక సరికాని ఆలోచన మనకు వచ్చేసింది ఒక 20-30 ఏళ్ళ కిందట. అది కూడా పాపం రావడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందనుకోండి. ఎందుకంటే ఆ టైంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉండేది. దానివల్లనే పాపం ఈ జబ్బు అంటుకుంది మనకి. నిరుద్యోగ సమస్య ఉన్నింది. ఒక 30-40 ఏళ్ళ కిందట ఇన్ని బజ్జీల షాపులు లేవు, ఎన్ని పానీపూరి బండ్లు లేవు, ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేవు, ఇన్ని టిఫిన్ సెంటర్లు లేవు, ఇంతగా బయటకు వచ్చి తినేవాడు లేడు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగం తప్ప వేరే దారి లేదు అనే ఒక భ్రమ వచ్చేసింది మనకి. ఆ తర్వాత మారిపోయింది కదా. మా ఆఫీస్లో నేను పైన వెళ్ళి 11వ ఫ్లోర్లో 12వ ఫ్లోర్లో మంచి ఏసీ దాంట్లో పనిచేస్తాను. కిందకు వచ్చి బజ్జీలు తింటాను. బజ్జీలు అమ్ముకునే ఆ షాప్ అతనికి ఎంత శాలరీ వస్తుంది, ఎంత డబ్బులు వస్తా, నాకు అంతకంటే తక్కువ వస్తుంది. ఆయన నెలకు 1-2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఆడికి ట్యాక్సీ లేదు, అడిగేవాడు లేరు, బాసులు లేరు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాడు బజ్జీలు వేస్తాడు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాడు బజ్జీలు ఎన్ని కాండి ఆయన బజ్జీలు వేస్తాడు. నాకు ఈరోజు క్లోజ్ అంటాడు. ఏమనంటే ఈరోజు బజ్జీలు లేవు భయ్, నా ఇష్టం. నేను మాత్రం దేవుడా 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఈరోజు ఇంకా 25, ఇంకా 4 రోజులుంది. ఆయనకు రోజు లెక్కే. మరి నేను సాధించానా, బజ్జీలు షాప్ పెట్టుకున్న అతను సాధించాడా? నాకైతే ఆయనే గొప్పవాడిలాగా అనిపిస్తాడు. ఇండిపెండెంట్, మొహమాటం లేదు, బాధ లేదు, భయం లేదు, రేపు లేదు, ఎల్లుండి లేదు, టెన్షన్ లేదు, బాస్ లేడు. మరి ఏనికి భయం? సో మనం జీవిత లక్ష్యం ఏంటో, జీవన విధానం ఏంటో అర్థం చేసుకోగలిగితే ఈ బాధలే ఉండవు.